హాయ్ అండి, నమస్తే అందరికీ. ఇక్కడ నేను మీ అందరికీ జున్ను ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇది మా ఆంధ్ర స్టైల్లో చాలా బాగా చేస్తారు. నేను అట్లనే ట్రై చేశాను. ఇక్కడ నేను హాఫ్ గ్లాస్ జున్ను పాలుకి, ఇవి గేదె జున్ను పాలు, ఒక డబ్బాలో వేసుకుంటున్నానండి నేను. సో దట్ నాకు ఏమవుతుందంటే, డబ్బాకు ఆల్రెడీ టైట్ మూత ఉంటుంది కాబట్టి జున్ను బయట లీక్ అవ్వకుండా ఉంటుంది మనం బాక్స్లో వేసినప్పుడు. సో దట్ నేను హాఫ్ గ్లాస్ జున్ను పాలకి 2 ప్యాకెట్స్ మిల్క్ వేసాను. ఈ ప్యాకెట్ మిల్క్ ఎక్కువ వేసుకుంటే సో దట్ మనకి జున్ను చాలా స్ట్రాంగ్ వస్తుంది. నేను బెల్లం తీసుకున్నానండి, పావు కేజీ మిక్సీ పట్టేసి ఆ బెల్లం పౌడర్ వేసుకున్నాను. ఎట్ ద సేమ్ టైం మిరియాలు, శొంఠి, ఇలాచి, జస్ట్ కొంచెం పంచదార, అంటే ఇవి గ్రైండ్ అవ్వడానికి ఇవన్నీ కలిపి పాలల్లో వేసి మంచిగా కలపాలండి. మనకి అవి కలిపేటప్పుడు చేతులు మంట కూడా వస్తాయి, బికాజ్ ఆఫ్ శొంఠి వేస్తాం కదా, అందుకని. ఇట్లా అవి ఏమైనా బెల్లం ముక్కలుగా ఉంటే అవి కరుగుతూ కలుపుకోవాలి మనం, కరగబెట్టుకుని. చాలా బాగుంటుందండి మనం శొంఠి వేసుకుంటే. నాకైతే పర్టికులర్గా జున్ను ఇష్టము, నాకే కాదు, నాకు మా అక్కకి చాలా ఇష్టము. మా అమ్మ బాగా చేస్తుంది. నేను ఇలా ఒక బిర్యానీ గిన్నె తీసుకుని హాఫ్ గ్లాస్ వాటర్ వేసి అవి మరిగిన తర్వాత ఈ బాక్స్ కూడా పెట్టేసి, నేను బాక్స్ ఎందుకు తీసుకున్నానో ఇప్పుడు మీకు అర్థమవుతుంది. దాని మీద ఒక మూత వేసేసాను కంప్లీట్గా. ఇలా మూత పెట్టిన తర్వాత మనం ఒక 30 మినిట్స్ దాన్ని వదిలేయాలండి. వదిలేస్తే ఇట్లా మనకి పర్ఫెక్ట్ జున్ను వస్తుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. అండ్ ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇది చల్లారిన తర్వాత తినండి, చాలా బాగుంటుంది.